హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా అయితే జొన్నగిరిలో దొరికిన స్టోన్ చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎక్కువ శాతం ఇలాంటి స్టోన్స్ దొరికినప్పుడు కొంచెం ఆశ కలుగుతుంది వెతకాలని. ఇలాంటి స్టోన్స్ మనకు దొరికినప్పుడు మనం చూడండి, జాగ్రత్త చూడండి. ఈ స్టోను ఇది వచ్చేసి పూర్తిగా వైట్ కలర్ ఉంది. దీని హార్డ్నెస్ చూసేసి మనకు 9-8 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఇవైతే మనకు ఫ్రెండ్స్ మనం తేలిగా తీసేయవద్దు. డైమండ్ అయితే మనకు 12 పాయింట్లు అయితే వస్తుంది. అది పూర్తిగా మనకు ఇలా తెల్లగా అయితే ఉండదు. పూర్తిగా అది అయితే వెండి షేపులో ఉంటుంది అనమాట. మీరు మన ఛానల్స్ ఫాలో అయినారంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకి ఈ స్టోన్ మీరు ఏ విధంగా వెతకాలనేది మన ఛానల్ ద్వారా అయితే వివరించడం అయితే జరుగుతుంటుంది. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇది ఒకటే కాదు, మన ఫుడ్ వివరణ కానీ అదేవిధంగా పురాతన ప్రదేశాలు అయితే మనం తిరుగుతాము. ఇప్పటికైతే మనం రీచ్ కావాలి టార్గెట్ రీచ్ అయితే మనకు తిరిగి కొంచెం ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ మనకు తిరగాలంటే మన టార్గెట్ పూర్తి కావాలి. అందువలన ప్రజెంట్గా అయితే మనం ఇదొక కంటెంట్ పెట్టడం జరుగుతుంది. మీరు మన ఛానల్ సపోర్ట్గా ఉన్నట్టయితే మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను నేను. అది ఫ్రెండ్స్ చూడండి, స్టోన్స్ మనకు ఎక్కువ జొన్నగిరి దొరుకుతున్నాయి, కొండ ప్రాంతాల దగ్గర దొరుకుతున్నాయి. చూసినారా ఫ్రెండ్స్? ఈ స్టోన్ చూడండి ఒకసారి. ఇదైతే పూర్తి వైట్ కలరు. దీన్ని ఏమంటారంటే స్ఫటికాలు అంటారు వీటిని. ఇవి మనకు అరుదుగా దొరకాలంటే కొండ ప్రాంతం దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు జొన్నగిరి ఉంటుంది కదా, జొన్నగిరిలో కొండ అంచున మనకి ఇలాంటి దొరుకుతాయి. ఇది వెండి షేప్గా మారాలంటే మనకు 12 పాయింట్లు చూపించాలి. అలాంటప్పుడే మనకి ఇది వెండి షేప్గా అయితే తయారవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే వాటికి వీటికి డిఫరెంట్ చూడండి. ఇది కొంచెం సైజు తక్కువ ఉంది. ఈ స్టోన్ చూడండి ఒకసారి. దీన్ని ఏమంటారంటే క్రిస్టల్స్ అంటారు. అదంతా స్టోన్ అయితే ఇదైతే ఎర్రగా ఉందన్నమాట. దీన్ని క్రిస్టల్ అంటారు. మీకు వెళ్ళి ఏ విధంగా ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు మెయిన్గా ఫ్రెండ్స్ ఇలాంటి వజ్రం కానీ దొరికిందంటే మన అదృష్టవంతుడు ఇంకొకరైతే ఉండరు. ఇది పూర్తిగా చూడండి ఏ విధంగా మారిందో. ఒక స్టోన్ ఇలా మనకు కనపడడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. మనకు ఎక్కువ క్రిస్టల్స్ కానీ స్ఫటికాలు కనపడుతుంది. ఇలాంటి స్టోన్ దొరకాలంటే కొంచెం వెతకాలన్నమాట మనం. వీటి ద్వారా మనం ఏం చేసుకుంటామంటే సూదిముక్కు ఇవి ఉంగరాలు కానీ ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా డైమండ్ కానీ తయారైంటే ఇది మనకు హార్డ్నెస్ వచ్చేసి 12 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఇది ఇంకా కొంచెం మనకు డైమండ్కి దగ్గర అయితే ఉంది, కానీ డైమండ్ పూర్తిగా అయితే కాలేదు. మీరు మన ఛానల్ కానీ ఫాలో అయినట్టయితే మీకు ఏ విధంగా స్టోన్స్ అనేది మీరు ప్రతి స్టోన్ మీ ముందు కొంచెం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. మీరైతే పోతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మనకు డైమండ్ కన్నా ఇవి పూర్తిగా అయితే వెలగడం జరుగుతుంటుంది. మీరు మన గత వీడియోలో కూడా చూసుకున్నట్టయితే అవైతే సూదిముక్కురాళ్ళు అంటారు వాటిని. ఇవి వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సూదిముక్కురాళ్ళు అంటే కొషగా వస్తాయి అన్నమాట. ఇవైతే మనకు స్టోన్ రూపంలోనే ఇవి తెల్లగా, రాయి అనేది తెల్లగా మారుతుంది. అదే అనమాట. సూదిముక్కురాళ్ళకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టోన్ ఈ స్టోన్స్ అయితే వేరే ఉంటాయి. ఇది పూర్తిగా కొంచెం కానీ మనకు డైమండ్ ఇటు నుంచి డైమండ్ తయారవుతుంది. ఇది హార్డ్నెస్ 12 పాయింట్లు కానీ అయిందంటే ఇది పూర్తిగా డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మీరైతే ప్రతి వీడియో చూస్తున్నారులే, కొంచెం లైక్ చేసుకోండి. మన ఛానల్ ముందుకు వెళ్ళిందంటే నేను కొత్త ప్రదేశాలు తిరగాలి. కొంచెం మీరు నాకు సపోర్ట్ ఉన్నట్టయితే నేను తిరుగుతాను అనమాట. మీకు అనేక లొకేషన్లు కానీ చూపిస్తాను. మన ఛానల్లో కూడా చూడండి, ఈ గాజులపల్లి ఇవి ఉన్నాయన్నమాట. మీరు ఇవాళ అయితే ఏ విధంగా వెతుకుతున్నారు అనేది మన ఛానల్ ద్వారా మీకు అయితే ఉంటుంది. మన పాత వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి గాజులపల్లిలో ఏ విధంగా ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్, ఓకే.